కళ్యాణ్ ఒక సందర్భంలో ఆయన రోజుకి తన రెమ్యునరేషన్ కాస్ట్ 2 crores అని చెప్పని అంటున్నారు. సో మీకు ఇప్పుడు అంబటి రాంబాబే చెప్తున్నారు 40 రోజులు షూటింగ్ చేశారు, 80 కోట్లు ఇచ్చారా లేదంటే 40 కోట్లు ఇచ్చారా అని చెప్పని అంటూ ఉన్నారు. ఇట్స్ పొలిటికల్ సినిమా, వివాదం, స్కామ్ ఇవన్నీ మిక్స్ అయిపోయింది ఇవంతా. అంటే ఒక స్పెక్యులేషన్ అనేది ఎలా అన్నా ఉండొచ్చండి. మీకు ఇందాక చెప్పినట్టు మేము జీటీవీ కలిసి ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. సో దీనికి కళ్యాణ్ గారి స్థాయికి తగినట్టే మేము రెమ్యునరేషన్ ఇచ్చినాము. ఎంత అన్నది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్, బయటికి చెప్పాలా చెప్పకూడదా అన్నది. మా వరకు మా బిజినెస్ ఎంత అయింది అనేది కొన్ని ఫోరమ్స్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్, అక్కడ డెఫినెట్గా డిస్క్లోజ్ అవుతుంది. మాకు నాన్ థియేట్రికల్ ఎంత వచ్చింది, థియేట్రికల్ ఎంత వచ్చింది అనేది. మేము ఖర్చు ఎంత పెట్టినామన్నది మా ఇంటర్నల్ ఇది, అది ఎప్పటికీ మేము బయటకు చెప్పాము. బ్రో సినిమా అనౌన్స్ చేయడానికి ముందు, కమిట్ అవ్వడానికి ముందు పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ 3-4 సినిమాలు కమిట్మెంట్లు ఉన్నాయి. హరిహర వీరమల్లు 30% సినిమా షూటింగ్ జరిగి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూవీస్ ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. వాటిని కాదని సడన్గా మీ బ్రో మూవీకి ఆయన కమిట్ అయ్యారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్, లేదంటే వీళ్ళందరూ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానిలో నిజం ఉండే అవకాశం ఏమైనా ఉండే పరిస్థితి ఉంటుందా? అదే మీకు ఇందాక చెప్పినాకండి, స్పెక్యులేషన్ అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. నేను సినిమా చేయాలన్న డిస్కషన్ హరిహర వీరమల్లు వకీల్ సాబ్కి ముందే డిస్కషన్ జరిగింది. సో ఒక మూవీకి ఒక కథ సెట్ అవ్వడం అనేది ఉంటుంది, దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది, దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. మా షెడ్యూల్, మా ప్లానింగ్ ప్రకారం మాకు 23 ఫిబ్రవరి ఎండ్లో డేట్స్ దొరికింది. మాకున్న డేట్స్లో మేము కంప్లీట్ చేయగలిగినాం కాబట్టి అది ఇన్ టైం రిలీజ్ చేయగలిగినాం. ఓకే. సో వేరే ఏం జరుగుతుంది, వాటికి డిపెండెన్సీస్, వాటి షెడ్యూల్స్. ఓకే.